భానుడి భగభగలతో అతలాకుతలం అవుతోన్న పరిస్థితుల్లో తెలుగు రాష్ట్రాల్లో వాతావరణం ఒక్కసారిగా మారిపోయింది. తెలంగాణలోని పలు జిల్లాల్లో ఉరుములు మెరుపులతో కూడిన వర్షం కురిసింది. ఉమ్మడి కరీంనగర్, కుమరంభీం, ఆసిఫాబాద్, ములుగు, వరంగల్, ఖమ్మం, నల్గొండ, మెదక్ తదితర జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములతో కూడిన వర్ష బీభత్సం సృష్టించింది. కొన్ని చోట్లయితే వడగళ్లతో కూడిన వర్షం పడింది. వర్ష బీభత్సానికి పలు ప్రాంతాల్లో ధాన్యం కొట్టుకుపోయింది. ఈదురుగాలుల తాకిడికి మామిడికాయలు నేల రాలాయి. కోతకొచ్చిన పంట దెబ్బతింది. ఇటు హైదరాబాద్ సిటీలో కూడా భారీ వర్షం, ఈదురుగాలులు అతలాకుతలం చేశాయి. కొన్ని రోజులుగా ఉక్కపోతతో అల్లాడుతోన్న నగర వాసులకు వరుణుడి రాక ఉపశమనం కలిగించింది. ఒక్కసారిగా వాతావరణం చల్లబడ్డంతో వేసవి తాపం నుంచి ప్రజలకు ఊరట కలిగింది. గంటకు పైగా కురిసిన వర్షంతో రహదారులన్నీ జలమయమయ్యాయి. డ్రైనేజీలు పొంగి ప్రవహించాయి. పలు చోట్ల చెట్లు విరిగిపడ్డాయి. రాకపోకలకు తీవ్ర ఆటంకం ఏర్పడింది. పలు ప్రాంతాల్లో విద్యుత్ సరఫరా నిలిచిపోయింది. కొన్ని చోట్ల విద్యుత్ సిబ్బంది ముందస్తుగా కరెంటు సరఫరా నిలిపివేశారు. ఈ గవర్నమెంట్ గమనించాలి, కాంగ్రెస్ గవర్నమెంట్. ఎందువలన అంటే కరెంటు సరిగా లేక పొలాలు, బావు, బోర్లు సరిగా వాటర్ పోయక ఎండిపోయినాయి. తర్వాత రైతులు అటో ఇటో ఇబ్బంది పడి ఉన్న ధాన్యాన్ని మార్కెట్కి తీసుకొచ్చి మార్కెట్లో పోస్తే వర్షం పడి ఇక్కడ మిషన్లు సరిగా పట్టడానికి లేక నానా అవస్థలు పడి ఇబ్బంది పడి రైతులు ఆ ధాన్యాన్ని కూడా తడిసిపోవడం వల్ల బాగా రైతులు ఇబ్బందులకు గురవుతున్నారు. గురవడం వల్ల ఈ రైతు ధాన్యాన్ని తడిసినా కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ తీసుకొని రైతులకు న్యాయం జరిపించాలని విన్నపం చేస్తున్నాం మేము రైతుల తరఫున. గత 10 సంవత్సరాల నుండి ఏదైతే R&Bకి సంబంధించి రోడ్ మేడింగ్ వచ్చిందో ఇక్కడ పాలకులు కావాలని గవర్నమెంట్కి సంబంధించిన వాళ్ళు, సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళు ఈ పాపం చేసింది వాళ్ళే. దీని గురించి అడిగిన దానికి రోడ్ ఇక్కడికి వద్దని చెప్పడం ఆందోళన చేసినాము. బైపాస్ ఇవ్వని కూడా చెప్పినాం, కానీ ఎవరు పట్టించుకోలేదు. చాలా ధర్నాలు చేసినాం, కానీ ఈ రోజు చాలా మందికి నష్టం జరుగుతుంది. దీన్ని చూసుకున్న ఆదురున్న ఎవరన్నా ఎవరు లేరు. రానికి వచ్చేది వర్షాకాలం. ఆ వర్షాకాలంలో ఎవరేం మాట్లాడతారు, ఎవరేం చేస్తారు? చిన్నపాటి బేరాలు చూడండి ఎంతమందికి లాస్ అయింది. టమాటాలు, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు దుకాణాలకు వెళ్ళిపోయినాయి. వాళ్ళ బట్టల షాప్ వాళ్ళు బట్టలు ఎందుకు నడిచిపోతున్నాయి? ఇంత మెడికల్ షాప్ వాళ్ళకి వీళ్ళకి ఎంత నష్టం అవుతుంది? వాళ్ళ జాగాలు పైన నష్టపరిహారం ఇచ్చినవని చేతులు దులుపుకున్నారు. తెలంగాణలో అకాల వర్షాలపై సీఎం రేవంత్ రెడ్డి సమీక్ష నిర్వహించారు. వర్ష ప్రభావిత ప్రాంతాల్లో సహాయక చర్యలు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. వరంగల్ జిల్లాలో ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న సీఎం హైదరాబాద్ తిరుగు ప్రయాణంలో అధికారులతో ఫోన్లో సంప్రదించారు. మున్సిపల్, పోలీస్, విద్యుత్ అధికారులతో మాట్లాడారు. భారీ వర్షాలతో ప్రజలు ఇబ్బందులు పడకుండా చూడాలంటూ ఆదేశించారు. విద్యుత్ సరఫరాకు అంతరాయం కలగకుండా చూడాలని, లోతట్టు ప్రాంతాల ప్రజలను అప్రమత్తం చేయాలంటూ సీఎం అధికారులకు సూచనలు చేశారు. హైదరాబాద్ నగరంలో రోడ్లపై నిలిచిన నీటిని తక్షణమే తొలగించే విధంగా చర్యలు చేపట్టాలన్నారు. ఈ సహాయక చర్యల్లో అధికారులకు అండగా నిలవాలని కాంగ్రెస్ శ్రేణులకు సీఎం రేవంత్ సూచించారు. మాట్లాడక